నమస్తే అండి. 'దేవరా' మూవీ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అంటే చాలామంది కొంతమంది ఏమో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో పాజిటివ్గా చెప్తున్నారు. సినిమా చూడకుండా కూడా చాలామంది చెప్తున్నారు. అలా కాకుండా సినిమా 2 డేస్ బ్యాకే రిలీజ్ అయింది. కానీ సినిమా చూసిన తర్వాతే రివ్యూ చేద్దాం అనేది నా మైండ్ సెట్ అనమాట. చాలామంది ఏంటంటే సినిమా చూసి అలా ఉంది ఇలా ఉందని చెప్తారు, చూడకుండా అలా ఉంది ఇలా ఉందని చెప్తారు. కానీ అంటే రివ్యూస్ని కొంతవరకే నమ్మండి, రివ్యూస్ని పూర్తిగా ఎవరు నమ్మద్దు. ఎందుకంటే ఎవరు పాజిటివ్గా వాళ్ళు చెప్తారు. కొంతమంది ఏమో ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు. అలానేం కాదు, మనకి సినిమా చూడాలనిపిస్తే చూడండి, లేదు అంటే రివ్యూస్ని మాత్రం నమ్మద్దు. కొంచెం టైం బట్టైనా సరే సినిమానే చూడండి. సినిమా విషయానికి వస్తే ఎలివేషన్స్ అయితే మటుకు సూపర్. ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు అంతే. కొరటాల శివ హీరోకి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడో అలాంటి ఎలివేషన్స్ మటుకు బీభత్సం. ఫస్ట్ హాఫ్ అయితే మటుకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టుంది అనుకునే టయానికి లాస్ట్ 40 మినిట్స్ మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ అంతే. సినిమా ఇచ్చి పడేశాడు అనమాట. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ప్లస్ లాస్ట్ 40 మినిట్స్ అయితే మటుకు సూపర్. అంటే ఒక ట్విస్ట్తో కట్ చేస్తారు అనమాట సినిమాని. ఒక ట్విస్ట్తో కట్ చేస్తారు. ఇది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్విస్ట్తో, అలాంటి సేమ్ అదే ట్విస్ట్తో ఇక్కడ కూడా సినిమాని కట్ చేస్తారు. అంటే సెకండ్ పార్ట్లో ఏం చూపిస్తారనేది ఎగ్జైట్మెంట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాహ్నవి కపూర్ అందరికీ తెలిసిందే. విలను సైఫ్ అలీ ఖాన్. అంటే ఇందులో 2 క్యారెక్టర్స్ గురించి బాగా చెప్పాలన్నమాట. ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ గారు తనదైనదంటూ ఒక కథ దొరికితే, మంచి స్టోరీ దొరికితే యాక్టింగ్ చింపి పడేస్తాడు అనమాట. నెక్స్ట్ లెవెల్ చేస్తాడు యాక్టింగ్. దాంట్లో అసలు ఎలాంటి సందేహం లేదు. యాక్టింగ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ని బీట్ చేయలేరు ఎవరు, అది వాస్తవం. అంటే కొన్ని విషయాల్లో ఎవరు బీట్ చేయలేరు అనమాట. యాక్టింగ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ని ఎవరు బీట్ చేయలేరు. అంటే నెక్స్ట్ హీరోయిన్ జాహ్నవి కపూర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, అంటే చిన్న లెంత్ క్యారెక్టరే, బట్ క్యారెక్టర్ ఉన్నంతలో బాగానే చేసింది. థర్డ్ మెయిన్ విలన్ రోల్ సైఫ్ అలీ ఖాన్ అసలు నెక్స్ట్ లెవెల్ చేశాడు అంతే. సైఫ్ అలీ ఖాన్ చూడాలా, ఎన్టీఆర్ని చూడాలా అన్న విధంగా ఉండేది. కొన్ని సీన్స్ అయితే అన్నీ అలా ఉంటాయి అనమాట. అంత బాగా యాక్ట్ చేశాడు. ప్లస్ మనకి నాకు తెలిసి సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుషులో సరిగ్గా యాక్టింగ్ చేయలేదు. అది అంటే ఆ సినిమా అనవసరంగా ఒప్పుకున్నాడేమన్న ఫీలింగ్ నాది. సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ మట్టికి చింపి పడేశాడు అంతే. నాకైతే సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ బాగా నచ్చింది అనమాట. సో ఫైట్ సీన్స్ కానీ, అతని వర్గం ఉండేది కదా, అతని వర్గము ఒక టీం ఉంటారన్నమాట. అతని టీము అంటే హీరోని ఎదిరించడానికి ఒక టీంని రెడీ చేస్తారనమాట. ఆ టీం అయితే అసలు ఆ టీం కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా 'దేవరా' మూవీ గురించి చెప్పాలి అంటే, మూవీ చాలా బాగుంది. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అవుట్ ఆఫ్ 5. సినిమా చాలా బాగుంది. వాళ్ళ రివ్యూస్ వీళ్ళ రివ్యూస్, అంటే వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు, ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, యాంటీ ఫ్యాన్స్ అయి చూడండి. ఎవరి మాట నమ్మద్దు. దయచేసి థియేటర్కి వెళ్ళి, మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.